from all sides, and we'll see. It is all to see that such elements are not present in the department. సార్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. మీరు ఆల్రెడీ చెప్పారు ఇది జీవనది లాంటిది ఎప్పటికీ ఉంటుందని చెప్పి. అయితే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ సిపి గారు ఉన్నప్పుడు కూడా దాన్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్స్ నిర్దేశించిన టైంలో ఉండాలని చెప్పారు. ఒక పెండాల్స్ అంటే ఆ ట్రాఫిక్ పోలీసులను కూడా పెడుతుంది, కానీ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఉండండి సార్. మీరు క్రాస్ చెక్ చేసిన ఆ విషయం తెలుస్తుంది. ఆఫీసర్స్ ప్రియారిటీ టైంలో అంటే మార్నింగ్ పీక్ అవర్స్లో ఉండాలని చెప్పారు, కానీ అవన్నీ ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ కావట్లేదు కొన్ని చోట్ల. ఉన్న పోలీసులు కూడా ఒక 4-5 డ్యూటీ చేస్తే వాళ్ళందరూ కూడా ఒకటే చోట వచ్చి మాట్లాడుకోవడం అట్లా జరుగుతుంది. మీరు దానికి సంబంధించి ఇంకేమన్నా? అవును, అది ఏటీసీ అనేది వచ్చినందువల్ల వీళ్ళు అవసరం లేదన్న ఒక దాంతో పెట్టిన వాళ్ళు కూడా అంటే ఏటీసీని కూడా కంట్రోల్ చేయడానికి ఒకసారి ఎక్కువ ఒక సైడ్ పైలప్ అయిపోతే ఆపేసి నార్మల్ సిగ్నల్ సిస్టమ్ చేయాలి. ఏటీసీ ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంటే అది ఇట్ స్టడీస్ దెర్ ఆర్ సెన్సర్స్ అండ్ ఆల్, సో ఇట్ స్టడీస్ the traffic flow volumes on different directions in Chaurastas, and then accordingly దాన్ని మనకు సిగ్నల్ టైమింగ్ అవి అడ్జస్ట్ చేస్తారు అనమాట. సో బట్ ఇట్ డజంట్ వర్క్ సమ్టైమ్స్ సడన్లీ ఒక సైడ్ నుంచి ఎక్కువైనప్పుడు రియల్లీ మిగతా వల్ల అది నడుస్తూనే ఉంటుంది, మిగతా వాళ్ళు ఆగిపోతారు, మళ్ళీ అక్కడ పైలప్ అవుతుంది. దానికి ఆపరేట్ చేయడానికి అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ నార్మల్ సిగ్నలింగ్ సిస్టమ్ దట్ విత్ దట్ ఇంటర్వెల్ ఆఫ్ 60 seconds డిపెండింగ్ ఆన్